మతిస్థిమితం లేకుండా ఉన్న వెంకటేశ్వరరావుని హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్కు నెలకు ఒకసారి తీసుకువెళుతూ వాళ్ళిచ్చిన మాత్రలను వాడుతూ ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో కొంచెం కొంచెంగా తన మానసిక స్థితిలో మార్పు వచ్చింది. పూర్తిగా కోలుకున్న తరువాత తన కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి చిరునామా చెప్పగా ఆశ్రమ స్థాపకులు శ్రీశంకర గురూజీగారి సూచనలతో సిబ్బంది వెంకటేశ్వరరావుని కుటుంబానికి అప్పగించేందుకు తీసుకువెళ్లారు. వెంకటేశ్వరరావు చెప్పిన చిరునామా ప్రకారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ హవేలీ గ్రామానికి ఆశ్రమ వాహనంలో బయలుదేరారు సిబ్బంది. ఇద్దరు కొడుకులు ఈనెత్తు చక్కదనంగా ఉన్నారు. అక్కడికి వచ్చిన పెద్దవదిన వెంకటేశ్వరరావు తన మరిదేని తప్పిపోయి సంవత్సరమైందని వెంకటేశ్వరరావుని చూసి కన్నీటి పర్యంతమైంది. ఇంతలో వెంకటేశ్వరరావు అన్నయ్య సాంబయ్య అక్కడికి వచ్చాడు. అన్నను చూడగానే తమ్ముడు దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు. మా తమ్ముడు డక్కా వెంకటేశ్వర, నా పేరు డక్కా సాంబయ్య. మేము నలుగురు అన్నదమ్ములు, చిన్న తమ్ముడు వెంకటేశ్వర్లు. తప్పిపోయి దాదాపుగా సంవత్సరం అవుతుంది. హన్మకొండ పిఎస్లో కాంప్లైంట్ ఇచ్చాము. చాలా దిక్కులో తిరిగినాము, ఇక్కడ దొరకలేదు. అమ్మా అనాథాశ్రమం నుండి తీసుకొచ్చిన మాకు ధన్యవాదాలు.